కేసీఆర్ ఇండ్లకు కాంగ్రెస్ రంగులు ఇక చెప్పుండ్రి ఇప్పుడు వాడుండ్రి 3 రంగుల జెండా పాట గీదా ఇంత సిగ్గు తప్పిన తనమా సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట వెనకటికి ముచ్చట ఇగో గట్లనే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ తీరు అసలు వచ్చినాక ఏం నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు ఏం ఉద్యోగాలు ఇచ్చిండ్రు అంటే ఏమి లేదు పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన 55,000 ఉద్యోగాలను కూడా వీళ్ళ ఖాతాలో కలుపుకొని మేమే ఇచ్చిన ఉద్యోగాలను అన్నారు మొన్న పోయిన ప్రభుత్వం ఇచ్చిందే నోటిఫికేషన్లు ఖాళీ మేము నియామక పత్రాలు ఇచ్చినామని మొన్న ఒప్పుకున్నారు ఇగో మళ్ళా గదే ఒకడా ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఇండ్లు ఎట్లయితాయోళ్ళ ఇగో చూడుండ్రి కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఇండ్లకు కాంగ్రెస్ జెండా రంగు రుద్దుకుంటా ఇవి డబల్ బెడ్రూమ్ ఇండ్ల ఏడ ముగ్గు వేర్తివి ఏడ ఇటుకలు వేర్తివి ఏడ పునాది వేర్తివి ఏడ స్లాబులు ఎత్తివి ఏడ పలస్తర కొడుతుంది రేవంత్ అన్న ఇలా కేసీఆర్ హయాంలో కట్టిన ఇండ్లను డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి పంచకనట మళ్ళా కేసీఆర్ ఇండ్లు కావు అని చెప్పేసి కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కావని చెప్పేసి ఇలా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్ల నమూనాకు ఇప్పుడు నువ్వు పెట్టిన ఇల్లు నమూనాకు ఈ ఇండ్లకు తేడా తెలియదు అనుకుంటున్నావా జనాలకు రంగులు ఎత్తావు మీద రంగులు అద్ది మొత్తం మీద అవి కేసీఆర్ హయాంలో కట్టినవి కావు కాంగ్రెస్ హయాంలో కట్టినవి అని చెప్పేసి మళ్ళీ బురద చల్లుకొని మీరేం కట్టం కాకున్నా కూడా బురదల దిగి నాట్లేయకున్నా కూడా మీద బురద చల్లుకొని ఇక మేమే నాటేసినామని చెప్పే రకాలు కనబడుతున్నాయి మీ ముఖాలు గింత అధ్వానమా గింత గాయగత్తర లేపుతారు షిషి ఏమనిపించలేదా సారు మీరు కట్టాలి కదా ఇండ్లు మీరు పునాదులు తీయాలి కదా మీరు ఇండ్లు లేని నిరుపేదలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి కదా జాగా కూడా మీరే ఇస్తామని చెప్పిండ్రు కదా ఇప్పుడేమో జాగా ఉన్నోళ్ళకు మాత్రమే 5 లక్షలు అని చెప్పిండ్రు ఊళ్ళల్లో ఇందిరమ్మ కమిటీలు అని చెప్పేసి కార్యకర్తలు జోరు మీద ఉన్నారు కానీ మీరు చేసేది గిసొంటి పనా సిగ్గనిపిస్తుంది సారు గిట్లా చెప్పాలనంటే ఇక చూడుండ్రి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన నియామకాలను నిర్మాణాలను నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా తన ఖాతాలో వేసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ డబల్ బెడ్రూమ్ ఇండ్లపైన తన రంగు బయట పెట్టుకుంటున్నది ఖమ్మం జిల్లా భద్రాచలంలో గతంలోనే పూర్తయిన డబల్ ఇండ్లకు తాజాగా ఇలా 3 రంగులు వేసింది ఇక వీళ్ళు 3 రంగులతోనే పోవాలనుకుంటున్నారు ఇంకేం లేదు ఆ 3 రంగులు వేసుకొని ఇజ్జత్ అనిపిస్తుంది సారు వార్త చదవాలంటేనే జర ఇజ్జత్ అనిపిస్తా ఉన్నది గింత అధ్వానమా నిజంగా ఘోరం కాదా ఇది రవి పోదురుగాక నాకేటి సిగ్గన్నట్టు నిజంగా సిగ్గు లేదా చెడిగింది అంటే నల్లగున్న నాకే సిగ్గట ఇగో ఇవి కేసీఆర్ హయాంలో కట్టిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవి ఈ ఇండ్లకు మొత్తం మీద ఇగో 3 రంగులు కలర్ వేసుకుంటా ఇవి ఇందిరమ్మ ఇండ్లే అని చెప్పుకోవాలని చూస్తా ఉన్నారు ఏమన్నారు ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాము మేమే కట్టిస్తాము ఇగో నమూనా విడుదల చేసినాము ఇంకా నమూనా చూస్తానని అర్థం కాదా కాలు దాపుకోనికి జాగలేని హాలు మూల మలపలేని కిచెను ఇంకా చాలా ఉన్నాయి మంచం కూడా పట్టలేని బెడ్రూము అవి గట్లున్నది ఇలా నమూనా ఇది పరిస్థితి ఇగో కేసీఆర్ హయాంలో కట్టిన ఇండ్లకు వీళ్ళు డబల్ బెడ్రూమ్ ఇండ్లకు 3 రంగులు అద్దుకొని అవి మా హయాంలో ఇచ్చినాయి అని చెప్తారన్నట్టు వీళ్ళు ఇక చూడు ఈ కథ ఎట్లున్నదో గింత ఘోరమా గింత అధ్వానమా ఏమో అంటారు కదా పొద్దుందాకా బారెడు నేసిన దీపం దీగరేత్తా అన్నట్లు తెలివని ఘోరం చెవులకు దారం అన్నట్టు అయిపోయింది ఈ పరిస్థితి పాపం నవ్వుకుంటున్నారట ఇజ్జత్ అనిపిస్తా ఉందట ఈ ముచ్చట చూస్తే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి నిరుద్యోగులను మోసం చేసి నిరుద్యోగులకు ఆశ చూపెట్టి ఇలా నిరుద్యోగులను రెచ్చగొట్టి నిరుద్యోగులను ఒక ఎరగా వాడుకొని నీకోసం ఎర అయినా అయితా సొర అయినా అయితా అని చెప్పేసి నమ్మించి ఇలా మోసం చేసి మళ్ళా గదే అశోక్ నగర్ నడి రోడ్డు మీద నిరుద్యోగులను నిలబెడితివి సంవత్సరం లోపు నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ ఏమీ లేవు అటు ఇటు పెడితే 10,000 కూడా నిండయి నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ 10,000 ఉద్యోగాలు ఎక్కడ అటు ఇటు 10 నుంచి 12,000 కూడా లేవోల్లా వీళ్ళు వచ్చిన సంవత్సరంలో ఇచ్చిన ఉద్యోగాలు ఇలా పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన 55,000 ఉద్యోగాలను కూడా వీళ్ళ ఖాతాలో కలుపుకొని మేమే ఇచ్చినామని అన్నారు మొన్న ఒక సభా సమావేశం వేదికగా కూడా ఒప్పుకున్నారు ఇన్నాళ్లకు సిగ్గొచ్చిందనిపించింది కానీ మళ్ళా గదే ఇగో డబల్ బెడ్రూమ్ ముచ్చట్ల వీళ్ళు ఏమన్నారోల్లా సొంత జాగా ఉన్నోళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తాం ఎస్సీ ఎస్టీ బిడ్డలు అయితే 6 లక్షల రూపాయలు ఇస్తాం మళ్ళా సొంత జాగా లేనోళ్ళకు మేమే జాగా ఇస్తాం అందులో కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాం మహిళలే పెద్దపీటగా మహిళలకే ఇస్తామని చెప్పేసి అది చేసిండ్రు కదా ఇలా పరిస్థితి ఏందోల్లా ఏమీ లేదు ఆ కమిటీలు అని చెప్పేసి అంగు ఆర్భాటాలు
అవో ఏదిరా అంటే వచ్చే వచ్చే పాయ పాయ అన్నట్లు చేస్తా ఉన్నారు. వానత్త వలవల గాలత్త గలగల చెప్పిన కదా తుపాకి రామని లెక్కలు అన్నట్లు. తుపాకి ఇస్తార్లు గుట్టి తూమెడు బువ్వండి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఒక్కొక్క మెతుకు వడ్డించుకుంటా పోయిన అన్నట్లు చేస్తా ఉన్నారు వీళ్ళు. అంతకు మించి ఏమీ లేదు. ఇంకో ఈ కథ ఉన్నది. మొత్తం మీద పోయిన ప్రభుత్వంలో కట్టిన ఇండ్లకు వీళ్ళు ఇందిరమ్మ కలర్లు వేసుకొని మొత్తం మీద ఇంకా మాయ ఇండ్లు అని చెప్పేసి 3 రంగుల కలర్లు వేసుకొని అది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ రంగు ఇంకా ఆ రంగు కూడా చెరిగితే చెరిగిపోకుంటుంటుంది కావచ్చు, ఎందుకంటే ఎప్పటికి ఉండాలి కాబట్టి. అది కథ. ఇట్లనే సిగ్గు లేదా జీడిగిందంటే నల్లగున్న నాకే సిగ్గు, ఇంతకు మించి ఏం మాట్లాడలేం మళ్ళా.